అస్మద్గురుభ్యో నమః. గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదవేదాంతమర్మజ్ఞం హయగ్రీవ పదాశ్రితం. భగవద్బంధులరా, పర్ణశాలకి తిరిగి స్వాగతం. మనకి 10వ మండలంలో ఋగ్వేదంలో చాలా అందమైన మంత్రాలు అనుష్ఠుప్ ఛందస్సులో చాలా సుకరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ధనప్రాప్తి రక్షణ కోసం దేవతల్ని ప్రార్థించే విధానం. చాలా తమాషాగా చమత్కారంగా ఉంటాయి. ఇది మొత్తం కలిపి చదువుకోవచ్చు, లేదా ఒక్కొక్కటిగా కూడా చేసుకోవచ్చును. విశేషంగా ఉంటాయి. చూడండి. అగ్నే అచ్చావదేయ నః ప్రత్యంగః సుమనా భవ ప్రణోయచ్చ విశస్పతే ధనదా అసి నః త్వం. ఓ అగ్నిదేవ, నేను ప్రార్థన చేస్తున్నావయ్యా. అగ్నే అచ్చా వదేహ నః. మా గురించి దేవతలందరితోటి కూడా బాగా పలుకు, మంచిగా చెప్పు. అచ్చా, దోషము లేకుండా. హిందీలో అచ్చా అంటాను చూసారా, అగో ఇక్కడి నుంచే వచ్చింది అది. అంటే మా వంక ఉండేలాగా, అనుకూలంగా ఉండేలాగా, బాగుగా ఉండేలాగా పలకవయ్య. వదేహ నః ప్రత్యంగః సుమనాభవ. మా అందరికీ కూడా ఎదురు వచ్చి అనుకూలంగా ఉండేలాగా మంచి మనస్సు కలిగిన వాడవై నువ్వుండాలి. ఆ దేవతలు కూడా మంచి మనస్సు కలిగిన వారై ఉండాలి. ప్రణో యచ్చ విశస్పతే. సకల ప్రపంచాన్ని కూడా శాసించే పరమాత్మ స్వరూపమా, ప్రణో యచ్చ, బాగుగా మాకు మంచి సంపదలు ఇవ్వాలి. ఎందుకంటే ధనదా అసి నః త్వం. నీవు మాకు ధనములనిచ్చేవాడివి. ఆ ధనములు ఏ రూపంలోనైనా కావచ్చు. ఇది పరిచారకులు, కుటుంబము, ఆవాసం, అన్నీ కూడా అన్ని రకాల ధనాలు అవన్నీ ఇచ్చేవాడివి. సర్వవ్యాపివి. అగ్ని అన్ని చోట్ల ఉంటాడు కదా, అందుకనే పరమాత్మ అగ్ని స్వరూపంగానే మనకి చెప్పుకుంటాం. మళ్ళీ ఒక్కసారి చూడండి. అగ్నే అచ్చా వదేహ నః ప్రత్యంగః సుమనాభవ ప్రణోయచ్చ విశస్పతే ధనదా అసి నః త్వం. ఇది ఎంత సుకరంగా ఉందండి. మనకి ఎంతసేపు కూడా బీజాక్షరాలు, పెద్ద పెద్ద సమాసాలు ఇలాంటి వాటితో చదవడం అలవాటైపోయి మామూలుగా మన దృష్టి పెట్టాం. వేదమంత్రాలు కూడా వాళ్ళు స్వరంతో చదువుతారు. ఏమిటో అండి, ఏం చదువుతున్నారు వాళ్ళు అనుకుంటాం మనం. లేదండి, హాయిగా ఉంటాయి. మంత్రాలు స్వరంతో చదవడం అది పద్ధతి. ఇలా మనం ఇలా కూడా చూసుకోవచ్చును, క్షేమం కలిగిస్తుంది. అలాగే ఇంకో మంత్రం చూడండి. ప్రణో యచ్చతు అర్యమ ప్రభగః ప్రభృహస్పతి ప్రదేవ ప్రోత సూనృత రాయో దేవీ దదాతు నః. మనం రాయో దేవీ దదాతు నః. సూనృత రాయో దేవి. దేవి అంటే కాంతి స్వరూపమైన అగ్నిని ప్రార్థిస్తున్నాం మనం. ప్రణో యచ్చతు అర్యమా. ప్రణః యచ్చతు అర్యమ. అర్యముడు దానపతి. అలాంటి సంపదలన్నీ కూడా మాకు ప్రకృష్టముగా మాకు ఇచ్చుగాక. ప్రభగః. భగుడంటే కూడా భాగ్యము కలిగించేవాడు, ధనాధిదేవత, రక్షణ కలిగించేవాడు ఆయన ప్రభగః. ప్రభృహస్పతి. బృహస్పతి రూపం కూడా సూర్యునిలో ఒక భాగము, పరమాత్మలో ఒక భాగం కనుక బృహత్వైవాక్ తస్యాహ పతి. మాకు మంచి మాటలు ఇవ్వాలి. మాటల ద్వారా మంచి ధనం మాకు సంపాదించి పెట్టాలి. అచేత మాటల మీదే చమత్కారమైన శ్లోకం ఉంది. ఏమిటది? మాటల చేత మానెలులు ఏదో మనంబులెత్తురు
అందంచేత పలుకులు నేర్వకున్న అవమానము న్యూనము మానవకోటికి అంటూ పద్యం ఓ చోట. అలాగే మంచి మాటలు మాట్లాడాలి. ప్రభస్వతి ప్రదేవా ప్ర ఉత సూనృత రాయో. ప్రదేవా దేవతల ప్ర ఉత వాళ్ళు కూడా కలిసి వచ్చి చక్కటి సంపద సూనృత రాయో అంటే క్షేమకరము సత్యకరము మోసపూరితము కానిది కావాలి మాకు ధనం. అలాంటి ధనాన్ని దదాతు నహ. ఇలాంటి ధనం కోరుకుందామండి, మనం ప్రార్థిద్దాం ఇలాంటి ధనాన్ని. ఇంచేత ధనం ఉన్నంత మాత్రం చేత సుఖం ఉండదు. ఇప్పుడది న్యాయబద్ధముగా లభించిన ధనం. అది కర్ణుడికి అంగరాజ్యం వచ్చింది. మరి నిజంగా అడవుల పాలైపోయిన ధర్మరాజు వీళ్ళందరూ పడుతున్న సుఖంలో వెయ్యో వంతెన కర్ణుడు పడగలిగాడా? ఎంచేత ఆ వచ్చిన ధనము తన సొంత ధనము కాదు. ధృతరాష్ట్రుడు ఇచ్చాడా? ఆయన ఇవ్వలే. అధికారం లేని మహానుభావుడు దుర్యోధనుడు తను సభలోపల ప్రకటించేశాడు అంగరాజ్యం ఇచ్చేస్తున్నా అని చెప్పి. అగోల్లాగా ధనం ధనమే, కానీ అందుకనే అతను ఏం చేశాడు? సాధ్యంతరకు దానములతోటి సత్కార్యాలు చేశాడు. అది వేరు మిగిలిపోయింది. దాన వేర సూర కథ అని చెప్పి పాపం ఏం చెప్తాం. అలాగా తరువాత ఇంకో మంత్రం కూడా చూడండి. సోమం రాజానం అవసే అగ్నిం గీర్భి హవామహే. సోమం రాజానం అవసే అగ్నిం గీర్భి హవామసే. ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణంచ బృహస్పతిం. ఓ అగ్ని, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం. ఏదో ఫలానా అన్నారు కాదు, అగ్నిదేవుడు అనుసంధానం. ఆయన్ని ప్రార్థిస్తూ వీళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. ఏమిటది? అవసే రక్షణ కోసమని చెప్పి అగ్నిం గీర్భి హవామహే. అగ్నిని మేమంతా కూడా హవసే యజ్ఞం సక్రమంగా నడవడానికి స్తుతులతోటి మేము ప్రార్థన చేస్తున్నాం రక్షణ కోసం అని చెప్పి. సోమం రాజానం, ముందుగా సోమలతని, సోమలత ద్వారా యజ్ఞం జరుగుతుంది కదా. అక్కడ సోమం అంటే సోముడు అంటే పరమాత్మ. ఎలాగా స ఉమ అలా చెప్పుకుంటారు కొంతమంది. సోముడు అంటే సాక్షాత్తుగా చంద్రుడు, ఆయన్ని అర్థం చేస్తున్నాం. అంతేకాదు ఎవరెవరిని? ఆదిత్యాన్ అంటే 12 రూపాల్లో ఉండే ఆదిత్యుడు వాళ్ళని. విష్ణుం సర్వవ్యాపి అయిన సూర్యం. ఇక్కడ విష్ణుం సూర్యం విడిగా చెప్పుకోవచ్చు, కలిపి చెప్పవచ్చును, అది విశేషం. బ్రహ్మాణంచ అంటే ఈ లోకాలన్నిటికీ సృష్టికర్త అయినటువంటి ఆ భగవంతుణ్ణి. బ్రహ్మాణంచ బృహస్పతిం వాక్కులకి అందనివాడు, వాక్కులన్నిటికీ కూడా అధినాయకుడైనవాడు ఆ మహానుభావుణ్ణి మేం ప్రార్థన చేస్తున్నాము. హవామహే ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు మాకు చక్కటి సంపద ఇవ్వాల్సి ఉంటుంది అని ప్రార్థన చేస్తున్నాం. అంతేనా? ఇంకో మంత్రం కూడా ఉంది. ఏమో కొందరు దేవతల్ని మర్చిపోయేమో అనుకుంటూ ఇంద్ర వాయు బృహస్పతిం సుహవే హవామహే. మేము ఇంద్రుడిని, వాయువులని, బృహస్పతిని వీళ్ళందరూ కూడా సుహవేవ హవామహే మంచి యజ్ఞము కోసం, యజ్ఞము రక్షించడం కోసం, యజ్ఞంలో సంపద పొందడానికి ఇవ్వడానికి పిలుస్తున్నాం. యథా నః సర్వ ఇజ్జన సంగత్యాం. అందరూ కూడా మేము కొంతమందిని పిలిచాం, మిగిలిన వాళ్ళు కాదని కాదు, మాకున్న శక్తి కొద్ది మేము చేస్తున్నాం. అంచేత ఈ దేవతలంతా కూడా వాళ్ళ పరివారాలతో వచ్చి, వాళ్ళ స్నేహితులు అనుకూలమైనటువంటి ఇతర దేవతలతో కూడుకుని వాళ్ళందరి వంక మా వంకని మంచి మాట చెప్పి వాళ్ళని సర్వ ఇజ్జన సంగత్యాం వాళ్ళ సంగతితోటి కూడుకుని సుమన అసత్. దక్షయజ్ఞం దెబ్బతింది. ఎక్కడ దెబ్బతింది? మనం ప్రోటోకాల్ అంటాం కదా, అది దెబ్బతింది అక్కడ. దేవతల్ని పిలిచేటప్పుడు చిట్ట చివరిగా వచ్చేవాడు శ్రీ మహావిష్ణువు. అతనుగా పిలిచేశాడు. మధ్యలో రావాల్సిన పెద్ద మనిషి ఎవరు? పరమశివులు వారు. అతన్ని పిలవలేదు. అదేమిటంటే నేను దక్షిణ యజ్ఞం అలాగే చేస్తాను. ఏమైపోయింది అది? ఎప్పుడు కూడా రాక్షసుడు కూడా
ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ యజ్ఞ ప్రక్రియ అలాగే పాటించేవారు. అందుకనే వాళ్ళకి వరాలు ఇచ్చారు. వాడు దుర్మార్గులను తెలుసున్నా వాళ్ళు పిలిచిన విధానం అలాంటిదన్నమాట. అది విశేషం. అందుకని చెప్పి అయితే శ్రీ మహావిష్ణువుని పిలవలేదండి. శ్రీ మహావిష్ణువుని శ్రీ మహావిష్ణువుగా నారాయణుడిగా ఆహ్వానించకపోయినా వాళ్ళ అంశాలు ఉన్నారే, వాళ్ళని పిలిచారు కదా, వాళ్ళు వస్తారు. ఒక సంగతి అలాగనమాట. అంచేత ఇగో వీళ్ళందరినీ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణంచ బృహస్పతిం. అంతేకాదు ఇంద్ర వాయు బృహస్పతిం సుహవేవ హవామహే. మళ్ళీ అదే పదాలు వస్తున్నాయి మంత్రంలో. యథాన సర్వ ఇజ్జన సంగత్యాం సుమనా అసత్. వాళ్ళందరూ కూడా అనుకూలులు కావాలి. ఇది ఇక్కడ చెప్తున్న మాట. ఇంకొక మంత్రం అది చెప్పుకుని ఆపుదాం. అర్యమణం బృహస్పతిం ఇంద్రం దానాయ చోదయ. ఓ అగ్నిదేవ, మాకు దానాయ, మాకు దానముల కొరకు, అంటే ధనాన్ని ఇమ్మని, దానం వాళ్ళు ఇస్తున్నారు, మళ్ళీ మేము దానములకు ఉపయోగించుకోవాలి. అలాగా అర్యమణం బృహస్పతిం ఇంద్రం దానాయ చోదయ. వాతం విష్ణుం సరస్వతీం సవితారంచ వాజినం. అలాగే శ్రీ మహావిష్ణువుని సర్వవ్యాపి, వాతం సర్వవ్యాపైన వాయుదేవుణ్ణి, సరస్వతీం బుద్ధిని, చక్కటి పరంపరాగతమైన జ్ఞానము దాన్ని, సవితారం ప్రేరణ కలిగించే సూర్యభగవానుడు అతన్ని కూడా ప్రార్థిస్తున్నాము. వాజినం వీళ్ళందరూ కూడా అన్నదాతలు, భోగముల దాతలు, మంచి గుర్రములు కలిగిన వాళ్ళు, వాళ్ళని మేం ప్రార్థిస్తున్నాము అని చెప్పి మళ్ళీ ఒక్కసారి అగ్నికి జ్ఞాపకం చేస్తున్నారు. త్వం నో అగ్నే అగ్నిభిః బ్రహ్మయజ్ఞంచ వర్ధయ. అగ్నిదేవ, మంచి జ్వాలలతోటి, అంటే అగ్ని మండుతున్న విధానాన్ని బట్టి యజ్ఞం ఎలా నడుస్తుందో తెలుస్తుంది. అంతే తప్ప దాంట్లో నెయ్యి వేశారా, నూనె వేశారా, పెట్రోల్ వేశారా దాన్ని బట్టి కాదండి. యజ్ఞం ఎప్పుడు కూడా అగ్ని ఊర్ధ్వగతిలో ఉందనుకోండి, అంటే చక్కటి ఫలితాలు ఇస్తున్న అర్థం. అగ్ని అటు ఇటు చెల్లాచెదరుగా అయిందనుకోండి, ఎక్కడో ఏదో లోపం అయింది, కార్యక్రమం సరిగ్గా జరగలేదు అర్థం అనమాట. అగ్ని మండే విధానాన్ని బట్టి ఇప్పటికి కూడా పాతకాలం వంట వాళ్ళు ఉండేవారు. ఆ నిప్పు విధానాన్ని చూసి ఏముందండి వంటంతా ఆ నిప్పే చూసుకుందండి అనేవాడు. పుల్లారెడ్డి గారి స్వీట్స్ దగ్గర పనిచేసే ఓ మహానుభావుడు అలా చెప్తాడు. ఇదే భావాన్ని ఆర్కే నారాయణ గారు వెండర్ ఆఫ్ స్వీట్స్ అన్న దాంట్లో కూడా చెప్పిస్తాడు. అది విశేషం. అంచేత త్వంనో దేవతాతయే రాయో ధనాయ చోదయ. కాబట్టి మాకు అలాంటి సంపద ఎందుకని, యజ్ఞాలు చేయగలిగేలాంటి సంపద అది మాకు ఇప్పించవయ్యా భగవంతుడా అని ప్రార్థన. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.